ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడా చేతులెత్తి ముక్కుతా ఉన్నా మీరు మోసపోవద్దండి, మోసపోయి మనము చెడిపోవద్దండి. మరొకసారి ఈ స్ఫూర్తి ఏదైతే మీరు ఈరోజు నింపినారో మా అందరిలోని ఇదే స్ఫూర్తితో 2019లో ఈ జిల్లా నుండి అత్యధిక సీట్లు ఇచ్చి ఈ జిల్లా నుండి 14 సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేద్దాము. ఈరోజు 20,000 రూపాయలు ఎకరాకి 20,000 రూపాయలు పంట నష్ట పరిహారం చెల్లిస్తే సరే, లేకపోతే ఈ 13 మంది ఎమ్మెల్యేల ఇండ్ల ముందర కూర్చుందాము, ఈ మంత్రులను గురావు చేద్దాము. రైతుల ఆక్రందన ఏ విధంగా ఉంటుందో చూపించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు గౌరవనీయులు అనంతపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ గురునాథ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సమయం తక్కువ ఉంది. మాది హెడ్ క్వార్టర్ సార్. సభ అధ్యక్షులు పెద్దలు శంకరనారాయణ గారికి, అదేవిధంగా మన జిల్లాలో రైతాంగం అనుభవిస్తున్నటువంటి కష్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి విచ్చేసినటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, మళ్ళీ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జిల్లా నలుమూల నుంచి తరలి వచ్చిన రైతు సోదరులకు, రైతు కూలీలకు, మహిళలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు మన జిల్లాలో రైతన్నలు పడుతున్నటువంటి ఆక్రందనలు కొద్దిగా దారి వదలండి. ఎవరు దండ తీసుకొని వచ్చే దారి వద్దండి, దండ పక్కకి తీసుకెళ్ళండి. ఇది రైతుల కోసం చేస్తున్న ధర్నా, ఇది దండలు వేయడానికి కాదు. ఎవరు రావద్దండి. నాయుడు సార్ పక్కకి తీసుకెళ్ళండి, దండ వద్దు. మరి ఈరోజు మన జిల్లాలో గత అనేక సంవత్సరాలుగా కరువు బారిన పడుతూనే ఉంది. మరి అయినా గతంలో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాకు కరువు వస్తే రైతన్నలను ఉద్దేశించి ఆయన చెప్పిన మాటలు, ఏ రైతు కూడా అధైర్యపడవద్దండి, ఏ రైతు కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి వెళ్ళొద్దండి, మీ వేరుశనగ పంటకు డబ్బులు కాయిస్తామనేటువంటి మాట చెప్పినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఈసారి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో మనం కరువు తాండవిస్తున్నా, ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో తీవ్రమైనటువంటి కరువుతో అల్లాడిపోతున్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి పూర్తిగా రైతులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి చూశాం. మరి ఎన్నికల సందర్భంలో రైతులను మీ రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా డ్వాక్రా మహిళ రుణాలను తీరుస్తానని చెప్పి మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని, ముఖ్యంగా రైతులను, మహిళలను, విద్యార్థులను, నిరుద్యోగులను, అన్ని వర్గాల ప్రజలని మోసం చేసి ఈరోజు రాజధాని అంటూ, జపాన్ అంటూ, సింగపూర్ అంటూ విమానాల్లో వికరిస్తున్నాడు తప్ప ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందాడు. మరి మొన్నటికి మొన్న గుంటూరు జిల్లాలో తీవ్రమైనటువంటి వరదలు వస్తే హెలికాప్టర్ ద్వారా ఎయిర్ సర్వేలు చేస్తాడు, కానీ ప్రజలకు నడిచి ఆ సమస్యలు పరిష్కరించినటువంటి పరిస్థితి కనబడడం లేదు. మరి అటువంటి విపత్కర పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లాలో గ్రామాల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని వాళ్ళకి అన్ని విధాలుగా సేవకులకు సర్వీస్ చేయాలనేటువంటి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చినాడు. అదేవిధంగా మన జిల్లాలో ఈ కరువు తాండవిస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను ఈ ప్రభుత్వం మెడలు వంచి వాళ్లకు నష్టపరిహారం ఇప్పించాలనేటువంటి ఉద్దేశంతో మన జిల్లాకు వచ్చి ఈ ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ రైతులకు
హక్కుగా రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఈ ప్రభుత్వం నుంచి ఇప్పించే వరకు మా పోరాటం కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలో మహా ధర్నా ద్వారా ఈ ప్రభుత్వ దృష్టి తీసుకురావడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కావున మన అందరి తరఫున, మన రైతుల తరఫున, రైతు కూలీల తరఫున పోరాటం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నప్పుడే మన జిల్లా సస్యశ్యామలం అవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఈ జిల్లా రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులైనటువంటి జిల్లా ఈ అనంతపురం జిల్లా. ఎందుకంటే ఈ జిల్లాకు వారికి విడదీయరాని సంబంధం ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లా మనవుడు కాబట్టి ఈ జిల్లా ప్రజల బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు భుజ స్కంధాల పైన ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మన జిల్లా పట్ల రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాని సస్యశ్యామ చేయాలని అందరి నియమ సూచనల స్రవంతిని తీసుకుని వస్తే దాన్ని ఒక ఎకరాకు కూడా ఆయకట్ట ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మరి ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది. మన అందరి ఆశీస్సులతో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం తథ్యం తథ్యం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచే మన జిల్లాలో సాగునీరు ఆయకట్టుకు అందించే బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపడతారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రైతుల శ్రేయస్సే వైఎస్ఆర్ పార్టీ శ్రేయస్సుగా భావిస్తూ మరి ఈ రోజు రైతుల కోసం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి జిల్లా రైతన్నల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జగన్. ఇప్పుడు గౌరవనీయులు రాయదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు కాపు రామచంద్రారెడ్డి గారిని మరి తక్కువ సభాధ్యక్షులు శంకర్ నారాయణ గారికి, మన అందరి ఆరాధ్య దైవం రాజన్న ముద్దుబిడ్డ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్నటువంటి రాజన్న కుటుంబమైన వైసీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి సెల్ఫ్ లేదు, ఈ తెలుగుదేశం బండికి సెల్ఫ్ లేదు. ఎప్పుడు కూడా జగనన్న వెంట ఉండి తోస్తేనే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కానీ జగనన్న ఎప్పుడు దీక్ష చేస్తాడో అప్పుడు కొద్దిగా చలనం వస్తుంది, అప్పుడు కొద్దిగా చంద్రబాబు నాయుడికి మెలకు వస్తుంది. లేకపోతే జగనన్న ఊరికే కూర్చుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కదలదు, వాళ్ళందరూ దోపిడీ వైపు పడతారనమాట. కాబట్టి ప్రతి క్షణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సెల్ఫ్ లేని ప్రభుత్వాన్ని అప్పుడప్పుడు బెడబట్టి తోస్తూ ఉంటే అప్పుడు ముందుకు పోతా ఉంటుంది, అప్పుడు చంద్రబాబు నాయుడులో చదలం వస్తుంది. ఫీజు దీక్ష చేస్తే రియంబర్స్మెంట్ ఇస్తారు, రుణమాఫీ గురించి గట్టిగా దీక్షలు చేస్తే కొద్దిగా చేస్తాడు. అదేవిధంగా రైతుల్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాలంటే జగనన్న దీక్షలు, జగనన్న ధర్నాలు తప్పనిసరి అయిపోయింది ఈరోజు. ఇక చంద్రబాబు నాయుడు గారి రైన్ గంటల గురించి మాట్లాడాలంటే బాగా మాట్లాడగలిగేది మా రాయదుర్గం వాళ్ళే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రైన్ గంటలకి రాయదుర్గం రావడం జరిగింది. రాయదుర్గంలో వచ్చి వేదిక పైకి ఒక అబ్బాయిని పిలిపించి బాగా ట్రైనింగ్ ఇచ్చి ఆ అబ్బాయితో నుంచి చిలక పలుకులు పలికిచ్చారు. ఆ అబ్బాయి వేదిక పైన వచ్చి అందరికీ నమస్కారం, నా పేరు గోవిందు, నాకు 7 ఎకరాల పొలం ఉంది, 7 ఎకరాల్లో వేరుశనగ పెట్టాను, కానీ వర్షం లేక వేరుశనగ ఎండిపోతా ఉంది. ఈ సందర్భంలో మన చంద్రబాబు నాయుడు గారు రైన్ గంటలు ఇచ్చారు, ఆ రైన్ గంటలతో తడిపి 7 ఎకరాలు కళకళలాడుతుందని చెప్పాడు అనమాట. అందరూ కూడా కేకలేసుకున్నారు. కానీ మళ్ళీ రోజు ఉదయం మన పేపర్ వాళ్ళంతా వచ్చి ఎక్కడా గోయిందో అని చెప్పి వెతికారు.
ఆ గోవిందని పట్టుకొని నీ పొలం ఎక్కడా, తడిపింది ఎక్కడా, నీ రెయిన్ గండి ఎక్కడా అని వెళితే ఆ అబ్బాయి చెప్పినాడు, సార్ నాకు ఎక్కడా కూడా పొలం లేదు, మీరు వేరుశనగ పెట్టలేదు. కేవలం మైక్ ఇచ్చి చంద్రబాబు నాయుడిని పొగడమని నాకు డబ్బు ఇచ్చి పట్టుకొని వస్తే నేను చెప్పాను సార్, నేను వేరుశనగ వేయలేదు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇంతకుముందు ప్రకాశాన్ని చెప్తా ఉండే, చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడంతో పాటు ఆయన యాక్షన్ కి ఓవర్ యాక్షన్ కింద అధికారులతో కూడా అబద్ధాలు చెప్పిస్తా ఉన్నారు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడుకు ఉండే రోగం ఉందే, అంటే రోగం అంటే అబద్ధాలు చెప్పే రోగము, ఆ రోగాన్ని జనానికంతా అంటించాలి, అధికారులకంతా అంటించాలి అనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఒక విషయం చెప్పాలి, ఈ రోజు జగనన్న వచ్చినాడు అంటే రైతుకి పంట నష్టపరిహారం ఇప్పించాలి, రైతుల్ని ఆదుకోవాలి అని చెప్పి ఈ రోజు జగనన్న వచ్చినాడంటే వాళ్ళలో చదనం మొదలై ఉంటుంది. అప్పుడే కూడా తప్పకుండా ఏదో రకంగా ఆదుకోవాలి అనే ప్రయత్నం మొదలు పెట్టుంటారు. కాబట్టి ఈ సెల్ఫ్ లేని తెలుగుదేశం బండికి జగనన్న తోసి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు మన అనంతపురం జిల్లాకు రావడం జరిగింది. తప్పకుండా జగనన్న ధర్నా తర్వాత, జగనన్న దీక్ష తర్వాత ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి తప్పకుండా రావాలి, వచ్చి తీరాలి. ఎందుకంటే ఇంతవరకు కూడా జగనన్న ఎక్కడెక్కడ ధర్నాలు చేసినారు, జగనన్న ఎక్కడెక్కడ దీక్షలు చేసినాడు, అక్కడంతా కూడా ప్రభుత్వం ఎంతో కొంత కదిలి ప్రజలకి మేలు చేసే ప్రయత్నాలు చేసింది. కాబట్టి రైతులకి పంట నష్టపరిహారం కట్టించి వాళ్ళని ఆదుకునే వరకు కూడా జగనన్న ధర్నాలు చేస్తూనే ఉంటారు, పోరాటాలు చేస్తూనే ఉంటారు. తప్పకుండా ఈ పోరాటం ద్వారా రైతులందరినీ ఆదుకోక తప్పదు వాళ్ళకి అని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఇంతకుముందు గురునాథ్ రెడ్డి ఒక మాట చెప్పినాడు, కరువు వస్తే చెనక్కాయలు పండుకోకపోయినా కూడా డబ్బులు పండుతాయి అని చెప్పి ఆ రోజు రాజన్న ఉన్నప్పుడు, మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు కరువు వస్తుందో, ఎప్పుడెప్పుడు చెనక్కాయలు పండవో అప్పుడు అంతా కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి, ఇన్సూరెన్స్ ఇచ్చి ప్రజల్ని కాపాడిన రోజులు ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజులలో తప్పకుండా రాజన్న రాజ్యం మళ్ళీ వస్తుంది, రాజన్న రాజ్యం మళ్ళీ వస్తుంది. జగనన్న గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎలాంటి పరిస్థితులను కూడా అధిగమించి రైతులను నిజాయితీగా ఆదుకునే రోజులు తప్పకుండా వస్తాయని తెలియజేస్తూ అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా జగనన్న వైపు చూస్తున్నారు. జగనన్న ధర్నా చేసి ప్రభుత్వాన్ని మెడలు వంచి రైతుల్ని ఆదుకుంటారు అన్నటువంటి నమ్మకంతో, విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి 50 మంది రైతుల తరపున, జిల్లా రైతుల తరపున జగనన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పోరాటం నిరంతరం కొనసాగుతుంది. రాజన్న రాజ్యం వచ్చి రైతులకి మంచి రోజులు వచ్చే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి మరొకసారి కోరుతూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటుంటున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. గౌరవనీయులు ఉరవకొండ శాసనసభ్యులు వై విశ్వేశ్వరరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు మన రాష్ట్ర అధ్యక్షులు, మనందరి ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లాలో ఈ వేదిక మీద ఉన్నారంటేనే మనకందరికీ కొండంత ధైర్యం. రైతులందరికీ జగన్ గారు వచ్చి పోరాటం చేశాడంటే ఈ ప్రభుత్వం దిగి రాక తప్పదనేటువంటి ఒక నమ్మకం. ఎందుకంటే అసెంబ్లీలో మా జిల్లా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే మా జిల్లాలో ఆత్మహత్యలే లేవని చెప్పారు. జగన్ గారిని నువ్వు ఇల్లిల్లు తిరుగుతా ఆత్మహత్యలు చేసుకున్న రైతులను పరామర్శిస్తా అని చెప్పేటప్పటికీ
మరుసటి రోజే మా జిల్లాలో ఆత్మహత్యలు జరిగాయని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేస్తుంది. ఈరోజు జగన్ గారు మన జిల్లాకు వస్తున్నాడంటే మనం ఎన్ని రోజుల నుంచో హంద్రీనీవా నుంచి నీళ్లు వస్తున్నాయి, సౌత్ కెనాల్కి ఇవ్వండి, నార్త్ కెనాల్కి ఇవ్వండి, పిఏబిఆర్ చెరువులకి ఇవ్వండి అని అడుగుతా ఉంటే మాట్లాడాలా. ఈరోజు జగన్ గారు వస్తున్నారంటే నిన్నకు నిన్న నీళ్లు వదులుతారు. అంటే జగన్ గారంటే ఎంత భయం ఉందో ఈ ప్రభుత్వానికి మనకందరికి కూడా అర్థమవుతుంది. ఈరోజు జిల్లాలో కరువు వచ్చిందంటే మనమందరం సెప్టెంబర్ నెలలోనే 6 మంది రైతులు మన జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎప్పుడూ ఇంత తీవ్రమైన కరువు చూడలేదని చెప్పి చెప్తా ఉన్నారు. కొన్ని జిల్లాలలో సంవత్సరానికి 3 పంటలు పండుతూ ఉంటే మన జిల్లాలో 15 సంవత్సరాల్లో 2 సార్లే పంట పండింది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్న ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ఆగస్టులో సడన్ గా కళ్ళు తెరిచాడు. ఈ మంత్రులంతా ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలంతా ఏం చేస్తున్నారు, అధికారులంతా నిద్రపోతున్నారా? అనంతపురం జిల్లాలో 13 లక్షల ఎకరాల పంట ఎండిపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అబ్బా, ఎంత మంచి బుద్ధి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఇంత ధైర్యంగా కరువుని అంగీకరిస్తా ఉన్నాడు. మా జిల్లాకు వచ్చి ఏమైనా భరోసా ఇస్తాడేమో, ఏదైనా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాడేమో, ఇన్సూరెన్స్ ఫసల్ బీమా యోజనలు ఏమన్నా అనౌన్స్ చేస్తాడేమో అనుకున్నాం. అయితే ఇక్కడికి వచ్చి 3 రోజుల పాటు రైన్ గన్ల షూటింగ్ జరిపి ఏం మాట్లాడాడో మీకు అందరికీ గుర్తుందా? హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఆయన చేసిన సేవలకు 80% మంది సంతృప్తి పడినారంట. గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు జరిపితే 80% మంది సంతృప్తి పొందినారంట. రైన్ గన్లతో మన పంట కాపాడినాడని చెప్తే 100% సంతృప్తి చెందినారని చెప్పి చెప్తున్నాడు. మీకెవరికైనా రైన్ గన్తో నీళ్లు వచ్చినాయా? చేతులెత్తమని అడుగుతా ఉన్నా. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? ఏం చెప్పారు? 20 సంవత్సరాల్లో 17 సార్లు కరువు వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 17 సార్లు కరువు వస్తే ఎట్లాంటి భయానక పరిస్థితి ఉంది? రైతు కుటుంబాలు ఎంత ఆందోళన చెందుతా ఉంటాయి, రైతు కుటుంబాల్లో ఎంత సంక్షోభం ఉంటుందో అర్థం చేసుకోకుండా రైన్ గన్లతో కాపాడినా అని చెప్పి అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీ దగ్గర సన్మానం చేసుకున్నాడు. ఆయన రైన్ గన్ల గురించి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ తీర్మానం చేశారు. ఏ విధంగా ఉన్నారంటే మన జిల్లా మంత్రులు, తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎనుముగొడ్డు గుడ్డు పెట్టిందంటే సార్ 5 నిమిషాల్లో ఆమ్లెట్ వేసిస్తాం సార్ అనేటువంటి పరిస్థితికి వచ్చినారు. అసలు ఎనుగొడ్డు గుడ్డెట్లా పెడతా సార్ అని అడిగే ధైర్యం ఒక్కడికి కూడా లేదు. సిగ్గుచేటైనటువంటి విషయం. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ప్రజలు చావు బతుకుల్లో ఉంటే, కడుపు తరుక్కుపోతా ఉంటే, వలసలు లక్షలాది మంది పోతా ఉంటే రైన్ గన్స్ తో లక్షల ఎకరాల పంటలు కాపాడినామనడం నయవంచన కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. మీ టక్కు టమారా విద్యలు మా కరువు ప్రాంత ప్రజలతో ఎందుకు ఆడతారని చెప్పి అడుగుతా ఉన్నా. కరువు ప్రాంత ప్రజలను పరిహాసం ఆడడానికి మీకే అవమానంగా లేదా అని చెప్పి నేను ఈ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇంకా ఏం చెప్పారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు? నేను ఇన్ని ఎకరాల్లో పంటలు కాపాడా, ఇన్పుట్ సబ్సిడీ 54 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఆదా చేశా అని చెప్పాడు. అంటే మళ్ళా ఒకసారి పోయినసారి తప్పుడు లెక్కలు చూపించి మనకి ఇన్పుట్ సబ్సిడీ రాకుండా చేసినారు. మళ్ళా ముసలి కన్నీరు గార్చి ఈరోజు
మళ్ళా ఇన్పుట్ సబ్సిడీ ఎగరగొట్టడానికి రైన్ గన్ల సిద్ధాంతాన్ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. దీన్ని ఏమాత్రం కూడా మేము అంగీకరించము. కరువుతో బాధపడుతున్న మా రైతాంగం పక్షాన నేను నిలబడతా అని చెప్పి జగన్ గారి ఇక్కడికి రావడం పట్ల ఈ జిల్లా ప్రజలందరి తరఫున కూడా జగన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మాటెత్తితే ఏం చెప్తా ఉన్నారు? రైన్ గన్ అంటారు, పట్టిసీమ అంటారు. మా ఎమ్మెల్సీ గారైతే కేశవ్ గారికి ఆయన కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ ఆయనకి. ఆయన ఏమంటాడంటే మాటెత్తితే విశ్వేశ్వరరెడ్డి రాజీనామా చేయాలంట. ఎందుకంటే పట్టిసీమ 1 సంవత్సరంలో చేసినామని చెప్పాడు. అసలు పట్టిసీమ నుంచి రాయలసీమకి ఎక్కడ నీళ్లు వచ్చాయో కళ్ళు కనపడవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా జిల్లా వాళ్ళని. మా రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమా అని మీరు ఆ రోజు 2 సార్లు శంకుస్థాపన చేసి ఈ జిల్లా ప్రజలను పరిహాసపడితే రాజశేఖర్ రెడ్డి గారు మానవత్వం ఉన్న మనిషి, కరువు ప్రాంత రైతాంగం బాధలు తెలిసినటువంటి మనిషి. ఆయన అధికారంలో ఉన్నప్పుడే జీడిపల్లి రిజర్వాయర్ వరకు పూర్తి అయినాయి. ఈరోజు చంకలు కొట్టుకుంటా ఉన్నారు మేము నీళ్లు ఇచ్చామని. మీకు అసలు ఆ నైతిక అర్హత ఎక్కడుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాజశేఖర్ రెడ్డి గారు లేకపోతే 1 టీఎంసీ నీళ్లైనా మీరు తేగలిగే వాళ్ళ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కేశవ్ గారిని అన్ని రాజీనామా చేయమంటున్నాడు. నేను అసెంబ్లీలో ఏం మాట్లాడా? 1 సంవత్సరంలో రాయలసీమకు పట్టిసీమ ద్వారా నీళ్లు తెస్తామని చంద్రబాబు గారు అన్నారు. అప్పుడు జగన్ గారు నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు. నేనొక్కటే చెప్పా, 1 సంవత్సరంలోగా పట్టిసీమ నుండి రాయలసీమకు నీళ్లు తెస్తే ఈ శాసనసభలో అడుగు కూడా పెట్టాలని చెప్పా. ఈ రోజు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నా. నేను కాదు రాజీనామా చేయాల్సింది. పయ్యావుల కేశవ్ గారు నేను మినిస్టర్ అవుతా అని చెప్పుకుంటాడు. మీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. మీరు వచ్చే రోజుకే 4 సార్లు రాజశేఖర్ రెడ్డి గారు పుణ్యాన జిల్లాకు నీళ్లు వచ్చాయి. హంద్రీనివా నీళ్లు 4 సంవత్సరాలుగా హంద్రీనివాకు నీళ్లు వస్తా ఉంటే ఉరవకొండ నియోజకవర్గంలో అదేవిధంగా మొదటి దశ కింద 80,000 ఎకరాలకు నీళ్లు అందించాల్సి ఉంటే 1 ఎకరానికైనా నీళ్లు అందించే శక్తి ఉందా నీకని అడుగుతా ఉన్నా. మాకు నీళ్లు ఇవ్వమని అడిగే ధైర్యం ఉందా నీకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అడుగుతా ఉన్నా. మేము మొన్ననే మొదటి దశ కింద ఆయకట్టుకు నీళ్లు ఇవ్వమని మేము ముట్టడి చేసి అరెస్టులు అయితే ఏం చెప్తా ఉన్నాడు? మా మాటనైనా అయ్యా అపోజిషన్ వాళ్ళు పోరాటం చేస్తున్నారు, నీళ్లు ఇవ్వమని అడగడానికి బదులు మమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పి పోలీసులు చెప్తారు, మా పైన కేసులు పెట్టమని చెప్పి అడుగుతాడు. హంద్రీనివా ఈరోజు 80,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించినారంటే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మేము నడిపిన పోరాటం, జగన్ గారి ఆశీస్సులతో ఈ జిల్లా సమస్యలను పదే అసెంబ్లీలో మాట్లాడిన ఫలితంగానే హంద్రీనివాని రోజు 7 కార్యక్రమాల్లో ఒకటిగా పెట్టారు. అందుకనే నేను మిమ్మల్ని అందరినీ కూడా అడిగేది, ఈ పార్టీలు చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి. వాళ్ళ ఆదాయం కోసం హంద్రీనివా నీళ్లు అంటున్నారు తప్ప 75% రాజశేఖర్ రెడ్డి గారు 2వ దశ పూర్తి చేశాడు, 95% మొదటి దశ పూర్తి చేశాడు. నీళ్లు ఇవ్వమంటే 3,80,000 ఎకరాలకు అనంతపురం జిల్లాలో నీళ్లు ఇవ్వాల్సి ఉంటే ఈరోజు నీళ్లు ఎగరగట్టి కాలు వెంబడ నీళ్లు పరిగెత్తిస్తామంటాడు. అందుకనే వీటన్నిటిపైన మనమంతా చైతన్యవంతులు కావాలా. మన జిల్లాలో ఎకరానికి 20,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి తీరాల్సిందే చంద్రబాబు నాయుడు గారు. దానికోసం ఈరోజు జగన్ గారి పోరాటం నాందే. ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్తాం. కరువు ప్రాంత ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని చెప్పి అసెంబ్లీ జరిగినప్పుడు కూడా కనీసం కరువు గురించి మాట్లాడడానికి చంద్రబాబు అవకాశం ఇవ్వాలా. 3 రోజులు కూడా అల్లరి చేసి మమ్మల్ని ఇప్పుడు సస్పెండ్ చేయాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నాడు. అందుకనే అసెంబ్లీలో చర్చించే ధైర్యం లేదు చంద్రబాబు నాయుడికి. దొంగ చాటున
సన్మానాలు చేయించుకుంటాడు, దొంగ చాటున అభినందన సభలు పెట్టించుకుంటున్నాడని చెప్పి తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున రైతాంగం కదలి వచ్చి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించే కార్యక్రమానికి ముందుకొచ్చినందుకు మీకందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై రాజశేఖర రెడ్డి గారు, జై జగన్ గారు. నమస్తే. ఇప్పుడు గౌరవనీయులు పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీధర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు రైతు మహాధర్నాకు విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా నాయకులకు, అదేవిధంగా రైతు సోదరులకు, సోదరీమణులకు నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మీరు చూసి ఉంటారు, అనంతపురం రైతు చాలా వెనుకబడిపోయాడు. దేశంలోనే వెనుకబడిన జిల్లా ఏదంటే అనంతపురం జిల్లా అని చెప్పకపోదు. మీరు చూసి ఉంటారు, మన దేశంలో అత్యల్ప వర్షపాతం ఉన్న జిల్లా ఏదంటే రెండో జిల్లా మన అనంతపురం జిల్లా. అలాంటి జిల్లాను ఈ యొక్క ప్రభుత్వం వెండగడతా ఉంది. ఏ ఒక్క రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకోకుండా, అదేవిధంగా మన పెద్ద ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన మహాకార్యం హంద్రనీవా కెనాల్ను అసంతృప్తిగా మధ్యలో ఆపిన ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అదేవిధంగా దీని చిత్తశుద్ధితో పూర్తి చేయకుండా నిదానంగా చేస్తున్న ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనము గట్టిగా అడగాల్సిన అవసరం ఉంది. మీరు చూసి ఉంటారు, ఈ రోజు హంద్రనీవా కెనాల్ నీళ్లు కుప్పం జిల్లాకు తీసుకుపోతా ఉన్నారు. అంటే అనంతపురం జిల్లా ప్రజలు అంత వెనుకబడిన వాళ్ళ, అంత చేతగాని వాళ్ళ? మేము చెప్తా ఉన్నాము, కుప్పంకు నీళ్ళు వెళ్ళాలంటే మొట్టమొదటిగా అనంతపురం జిల్లాలోని ప్రతి ఒక్క చెరువు నీళ్ళు నింపండి, తర్వాత మీరు కుప్పం తీసుకెళ్ళాలండి. మీకు ధైర్యం ఉంటే చిత్తూరు జిల్లాకు సోమశిల నుంచి సముద్రంలోకి ఎంతో వాటర్ కలిసిపోతా ఉంది. సోమశిల నుంచి లిఫ్ట్ స్కీమ్ ద్వారా మీరు కుప్పం తీసుకెళ్ళండి. మరి ఎక్కడికి తీసుకెళ్ళినా సంతోషమే. అక్కడి ప్రజలు కూడా హర్షిస్తారు, మీ చిత్తశుద్ధిని ప్రశంసిస్తారు. మీరు అవన్నీ కాకోకుండా శ్రీశైలం బ్యాక్ వాటర్ అయిన మన హంద్రనీవా వరప్రద అయిన హంద్రనీవా వాటర్ను అనంతపురం జిల్లా కాకోకుండా ముందుకు తీసుకెళ్తే, అనంతపురం జిల్లా చెరువులు కాకుండా ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. రైతు సోదరులారా, మీకు చెప్తా ఉన్నాను, ఈ మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన పల్లె రఘునాథ్ రెడ్డి గారు, ఆయన పేరే తక్కువ మంత్రి. పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రతి ఒక్క చోట ఆయన పర్యటించినప్పుడల్లా ఎకరాకు 15,000 ఇస్తానని 2015 సంవత్సరం నవంబర్ డిసెంబర్ మాసంలో పత్తిపాటి పుల్లారావు గారితో పాటు పల్లె రఘునాథ్ రెడ్డి గారు ప్రతి ఒక్క ప్రాంతాన్ని పర్యటించి 15,000 హెక్టార్లు ఇస్తామని అనౌన్స్ చేశారు. ఎక్కడే కానీ ₹1 హెక్టార్కి ఇవ్వలేదు. కాబట్టి మీరు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రైతు మహాధర్నా ద్వారా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పి మనం అందరము మన జగనన్నకు ఆత్మశైర్యాన్ని నుంచి, అన్నా మీ వెంట మేమందరం ఉన్నాం, ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత వాగ్దానాలను ఖచ్చితంగా మనం గట్టిగా బుద్ధి చెప్తాం. రాబో రోజుల్లో ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిసేంత వరకు మనం నిద్రపోకూడదని మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. మన అనంతపురం జిల్లా యొక్క స్థితిగతులు తెలిసిన మన పెద్ద ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడమే మన దురదృష్టకరం. ఆయనే బతుకునింటే మన రైతు సోదరుల ముఖంలో ఈరోజు ముఖాలన్నీ కలగల్లాడుతూ ఉండేటివి. మన పెద్ద ఆయన చనిపోవడమే మనకు దురదృష్టం వెంటాడుతూ ఉన్నట్లుంది. మళ్ళా 2014లో ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం యొక్క మోసపూరిత వాగ్దానాలతో రైతు సోదరులందరూ మోసపోయారు, అక్క చెల్లెళ్ళు మోసపోయారు. కాబట్టి రాబో రోజుల్లో ఇకనైనా మనం మేల్కొని మన జగనన్నకు మద్దతు పలికి రైతు సోదరులారా, మనం అందరం ముక్త కంఠంతో ఈసారి తెలుగుదేశం ప్రభుత్వాన్ని దరిదాపులకు పల్లెలకు రానికుండా చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఏ ఒక్క నాయకునికి చిత్తశుద్ధి లేదు. మీరు చూసే ఉంటారు, ఏ ఒక్క నాయకునికి చిత్తశుద్ధి లేదు. కాబట్టి దయచేసి తెలుగుదేశం నాయకులకు మీరే గట్టిగా బుద్ధి చెప్పాలా. రైతు సోదరులారా,
ఖచ్చితంగా మీరు మన జగనన్న వెంట నడవండి. రాబో రోజుల్లో ఇదే ఈ అనంతపురం